హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైలో విన్నో ఆఫీషియల్. ఈ వీడియోలో టాపిక్ ఏంటి అంటే దాదాపుగా పిల్లలు మంచిగా తినే పిల్లలు సడన్ గా స్టాప్ చేస్తారు తినడం. అది తినిపించేటప్పుడు పిల్లలు మొహం తిప్పేసుకోవడం, మనం ఫుడ్ తీసుకురాగానే చిరాగ్గా పెట్టడం. ఇది మాక్సిమం 11th మంత్ దాకా మంచిగా తినే పిల్లలు 12th మంత్ లోకి ఎంటర్ అవ్వగానే ఏమవుతుందో తెలీదు. వాళ్ళైతే ఫుడ్ ని రిజెక్ట్ చేయడం అనేది స్టార్ట్ అవుతుంది. అదెందుకు అనే దాని గురించి డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలా అయినప్పుడు మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, పిల్లలకి ఎలా ఆహారం పెట్టాలి అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ కి అయితే ఎవరైతే కొత్తగా వచ్చారో బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కూడా మీరు ముందుగా చూడొచ్చు నోటిఫికేషన్ ఆన్ లో ఉండడం వల్ల. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే మెయిన్ వీడియో టాపిక్ మాట్లాడుకున్నట్టయితే ఫస్ట్ ఏంటి అంటే 11th మంత్ దాకా 6th మంత్ నుంచి 11th మంత్ దాకా ప్రతి మంత్ 500 గ్రామ్స్ కానీ 600 గ్రామ్స్ కానీ పిల్లలు మంచి వెయిట్ గెయిన్ అవుతారు. 12th మంత్ వాళ్ళ ఫస్ట్ బర్త్డే వచ్చేసరికి బర్త్ వెయిట్ నుంచి ట్రిపుల్ అయితే అయి ఉంటారు దాదాపుగా. మీరైతే దీన్ని పెట్టుకునేసి మా బాబు అవ్వలేదు, మా పాప అవ్వలేదు అని చెప్పి మీరైతే వరి అవ్వకండి. దాదాపుగా ఫస్ట్ 3 kgs పుట్టింటే ఫస్ట్ బర్త్డే కి 9 kgs అండ్ 8.5 ఇలా దాదాపుగా ట్రిపుల్ అవ్వడానికి దగ్గరలో ఉంటారు, లేకపోతే ట్రిపుల్ అయ్యి ఉంటారు. ఇంకా లో బర్త్ వెయిట్ ఇలా ఉంటారు కదా. వాళ్ళ గురించి మీరు ఫీల్ అవ్వకండి. చిన్నగా నిదానంగా బేబీ గ్రోత్ బట్టి వాళ్ళు పెరుగుతూ ఉంటారు. తల్లులు ఇలా ట్రిపుల్ అవ్వలేదు అని చెప్పేసి ఈ సెంటెన్స్ పట్టుకొని కూడా బాధపడుతూ ఉంటారు. మీరైతే ఫీల్ అవ్వకండి. ఇట్లా దాదాపుగా ప్రతి నెల గ్రోత్ అనేది ర్యాపిడ్ గ్రోత్ ఉంటది. వాళ్ళకి పాలతో పాటు మనము ప్యూరీ ఫామ్ లో కానీ సాలిడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశాక గ్రోత్ అనేది మంచిగా ఉంటది. ఒక్కసారిగా 12th మంత్ ఎంటర్ అయ్యాక పిల్లలు ఫుడ్ ని రిజెక్ట్ చేయడం అనేది స్టాప్ చేస్తారు. నేనైతే గమనించా అనమాట. దీన్నే 12th మంత్ ఎపిటైట్ డ్రాప్ అని చెప్పి అంటారనమాట. దీన్ని మీరైతే అస్సలు వరి అవ్వకండి. ఫస్ట్ ఇయర్ లో ఎలాంటి గ్రోత్ అయితే మీరైతే చూసారో సెకండ్ ఇయర్ లో అంత గ్రోత్ అయితే ఉండదన్నమాట. ఉన్న పిల్లలు కూడా ఉంటారు, కానీ దాదాపుగా కొంతమంది పిల్లలు ఫుడ్ రిజెక్ట్ చేయడం స్టాప్ చేస్తారు. వాళ్ళు ఎదిగే కొద్దీ వాళ్ళకి తక్కువ అమౌంట్ లో ఎక్కువ క్యాలరీస్ ఉన్న ఫుడ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం వెరైటీస్ ఎక్కువగా పెట్టేస్తా ఉన్నాం కదా ఫస్ట్ ఇయర్ లో. సెకండ్ ఇయర్ లో అలా అంటే అన్ని సార్లు తినడానికి ఇష్టపడరు పిల్లలు. అండ్ అదే విధంగా ఎక్కువ అమౌంట్ కూడా తినరు. జస్ట్ ఒక 4-5 స్పూన్స్ పెట్టేసుకొని ఇంకా చాలు అనేస్తారు. కాబట్టి మీరు తల్లులు ఏం చేయాలి అంటే ఆ 4-5 స్పూన్స్ లోనే మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అంటే నెయ్యి యాడ్ చేయడం కానీ, కొద్దిగా పెరుగు కానీ ఇలా కొద్దిగా హై క్యాలరీస్ ఉన్న ఫుడ్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు కనుక వాళ్ళు తినట్లేదు అని చెప్పేసి మా బాబు తినట్లేదు, గ్రోత్ పెరగట్లేదు, ఫస్ట్ ఇయర్ లో 500 గ్రామ్స్ పెరిగాడు నెలకి, ఇప్పుడు పెరగట్లేదు అని మీరు ఫీల్ అయ్యేసి ఫోర్స్ ఫీడ్ చేశారంటే ఇంకా తిండి మీద అస్సలు ఇంకా రాను పెద్ద పిల్లలు అయిపోతారు కదా. ఇంకా మీకు ఫుడ్ పట్టడానికి తిప్పలు అయితే ఉంటాయి చూడండి, అంత ఇంత కాదు. కాబట్టి ఫోర్స్ ఫీడింగ్ అనేది అస్సలు ఇవ్వకండి. మధ్య మధ్యలో ఏదైనా స్నాక్స్ అయితే ఉంటాయి కదా హెల్తీగా, ఇంట్లో చేసిన బిస్కెట్స్ కానీ, లేకపోతే మకానాతో తయారు చేసినవి కానీ, ఇంకా రాగి బిస్కెట్స్ కానీ, ఇలా ఏదైనా ఎగ్ తో చేసిన ఆమ్లెట్స్ కానీ ఇలా పెట్టడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళే తినడానికి అయితే ట్రై చేస్తారు కాబట్టి స్నాక్స్ అయితే కొద్దిగా మీరు ఫుడ్ వాళ్ళు తక్కువ తీసుకున్నా సరే ఇలా బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా ఫ్రూట్స్ కూడా ఫ్రూట్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. దాదాపుగా ఫుడ్ అనేది తగ్గిస్తారు సెకండ్ ఇయర్ లో. ఇదైతే నార్మలే, ఎవరైతే ఫీల్ అవ్వకండి సరేనా. ఇంకా దాదాపుగా మీరు ఐటమ్స్ అన్ని ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ లో మీరు ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అయితే పెట్టారో అవన్నీ మీరైతే ఇంక్లూడ్ చేయండి. కానీ తక్కువ అమౌంట్ పెట్టినా సరే వాళ్ళకి మంచి క్యాలరీస్ వచ్చేలా అయితే పెట్టండి. పిల్లలు చబ్బీగా ఉన్నారా లేకపోతే సన్నగా ఉన్నారా, సన్నగా ఉంటే రోగాలు ఎక్కువ వస్తాయి, చబ్బీగా ఉంటే రోగాలు తక్కువ వస్తాయని కాదు. దాదాపుగా మీరైతే అనుకున్నట్టయితే మరీ చబ్బీగా ఉన్న పిల్లలకి రోగాలు రావని కాదు, వాళ్ళకే తొందరగా రెసిస్టెన్స్ వస్తుంది. బేబీ వెయిట్ అనేది పేరెంట్స్ జీన్స్ బట్టి ఉంటది. మీరు చబ్బీగా ఉంటే మీ బేబీ చబ్బీగా ఉంటది, మీరు సన్నగా ఉంటే మీ బేబీ సన్నగా ఉంటది. మీరు సన్నగా ఉన్నారండి, మీరు రోగాల్లో ఉన్నట్టయితే కాదు కదా. కాబట్టి మీ బేబీ అనేది సన్నగా ఉన్నది అండ్ లావుగా లేదు అని చెప్పి ఇలాంటి కంపారిజన్ పెట్టుకోకండి. యాక్టివ్ గా ఉన్నారా లేదా, ఏదైనా ఫుడ్ తింటే అలర్జీస్ వస్తున్నాయా, ఎక్కువ సార్లు ఏదైనా వాళ్ళకి అలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా, తొందరగా రోగాలు బారైనా పడుతున్నారా, ఇలాంటి ఐటమ్స్ బట్టి పిల్లాడు యాక్టివ్ గా ఉన్నాడా లేదా అనేది మనం చెప్తాము. ఇంకా మోషన్ మంచిగా పాస్ చేస్తున్నాడా లేదా, ఇంకా వాటర్ ఇంటేక్ మంచిగా ఉందా లేదా, ఇవన్నీ ఆలోచించండి. కానీ సన్నగా ఉన్నాడు లావు ఉన్నాడు అని ఒక బేబీకి కంపేర్ చేసేసుకొని ఇంకా ఫుడ్ తీసుకోవట్లేదు అని చెప్పి మీరు అయితే బాధపడకండి. చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే వాళ్ళు ఖచ్చితంగా మంచిగా ఫుడ్ తీసుకుంటారు, వెయిట్ కూడా
మంచిగానే పెరుగుతారు. మరీ ర్యాపిడ్ గ్రోత్ కావాలి అనుకుంటే అస్సలు అవ్వదు. ఇంకా దాదాపుగా ఈ 1 year లో 9 kgs పెరిగితే ఇంకా సెకండ్ ఇయర్ మొత్తానికి కలిపి 2-3 kgs పెరిగే అవకాశం కూడా ఉంటది. కాబట్టి సో మీరు పేషెన్సీగా ఉండి పిల్లలకి మంచిగా ఫీడ్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. మీరు కూడా 12th month ఎంటర్ అయ్యాక మీ బేబీకి గనుక ఇలా సడన్ ఎపిటైట్ డ్రాప్ గనుక మీరు గమనించినట్టయితే వీడియో కింద కామెంట్ చేయండి. సో ఇంతగా వీడియో వచ్చేసరికి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి బేబీ కేర్ వీడియోస్ కోసం, బేబీ ఫుడ్స్ వీడియోస్ కోసం, ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.